దోశ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఆ దోశలో కూడా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి కదా. ఇవాళ అయితే అటుకుల దోశ చూసేద్దాం కదండి. అటుకుల దోశకైతే పులిపెక్కిన మజ్జిగ కానీ మనం మూగుడు తీసిన తర్వాత మిగిలిన మజ్జిగతో కూడా చేసుకోవచ్చు. 2 గ్లాసుల మజ్జిగకి 2 గ్లాసులు అటుకులు, 4 గ్లాసులు బియ్యం. అటుకులు కడిగి వాటర్ వేసి మజ్జిగలో నానబెట్టుకోవాలి. అలాగే బియ్యం కూడా 8 అవర్స్ పాటు నానబెట్టాలన్నమాట. 8 గంటలు బియ్యము అటుకులు బాగా నానిన తర్వాత బియ్యాన్ని మాత్రం గ్రైండర్ లో వేసి గ్రైండ్ చేయండి. అటుకులు అయితే మిక్సీలో వేసి తర్వాత మిక్స్ చేయండి. నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయిపోయింది. పిండి అయితే కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోండి. ఈ దోశ పిండికి అయితే 3 to 4 hours ఫర్మెంటేషన్ చాలు, ఎక్కువ అవసరం లేదు, లేదంటే ఇంకా పుల్లగా అయిపోతుంది. నేనైతే ముందు రోజు ఈవినింగ్ గ్రైండ్ చేసుకుని ఒక 2-3 hours బయట పెట్టి తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఎంత కావాలో అంత మాత్రమే గిన్నెలో తీసుకుని సాల్ట్ కలుపుకుంటున్నాను. ఈ దోశ ఎక్కువ స్ప్రెడ్ చేయక్కర్లేదు, కొంచెం దలసరిగా ఉండాలి. పిండి పెన్ను మీద వేసాక స్పాంజ్ కి పడ్డట్టు అలా హోల్స్ పడాలి. అందుకే దీన్ని స్పాంజ్ దోశ అని కూడా అంటారు. ఇలా చేస్తే పర్ఫెక్ట్